వైసీపీ అధినేత జగన్ మావిగన్ వ్యాఖ్యలపై నెల్లూరు జిల్లా పొన్నవారిపాలెంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. గతంలో 3 రాజధానులు అంటూ 3 మొక్కలాడిన వాళ్ళు ఇప్పుడు మావిగన్ అంటూ వస్తున్నారని విమర్శించారు. మావిగన్ అంటే తనకే అర్థం కావడం లేదంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు. మొన్నటి వరకు 3 రాజధానుల పేరుతో డ్రామాలు ఆడారన్న చంద్రబాబు అందుకే 11 సీట్లకు పరిమితమయ్యారని దెవచిస్తారు. ఇప్పుడు మావిగన్ అంటున్నారని, వైసీపీకి తప్ప అందరికీ రాజధాని కావాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. హోంమంత్రి మంగళపూడి అనితను ఉద్దేశించి వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు తప్పుపట్టారు. ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతున్నట్టు వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు గొడ్డలి పార్టీ చూస్తే రోజుకొక ఫేక్ న్యూస్, రోజుకొక విన్యాసం, ప్రజల్లో కులం, మతం, ప్రాంతం ఇలాంటివన్నీ చిచ్చులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. మీరు ఒకసారి చూడండి, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గంజాయి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. పాడేరణంగానే గుర్తొచ్చేది. అది ఒక పంట, గంజాయి పంటే ఆడ పండించేవాళ్ళు. అక్కడి నుంచి డ్రగ్స్ వచ్చేటివి. ప్రతి ప్రాంతంలో డ్రగ్స్ ఇచ్చి, గంజాయి ఇచ్చి మన పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. ఒక వ్యక్తి గంజాయి గాని సేవిస్తే జీవితంలో మారడు. నేను ఏ పనైనా చేయగలుగుతాను గాని గంజాయికి అడిక్ట్ అయిన వాళ్ళని మార్చాలంటే చాలా ప్రమాదం. తల్లులు మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది రాష్ట్రం మొత్తం గంజాయి మయమైపోయింది. గంజాయితో సమానంగా ప్లేట్లు పట్టుకొని ఎక్కడికక్కడ రౌడీజం ప్రారంభించారు. కొన్ని సెంటర్లో వీటికి ఒక కేంద్రంగా తయారైపోయింది. ఇలాంటప్పుడు చాలా గట్టిగా నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ముందు కంటే లా అండ్ ఆర్డర్ బాగుందంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. మీకు స్వేచ్ఛ ఉంది, మీరు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఈ మీటింగ్ వచ్చి నేను ఏదైనా చెప్తే చప్పట్లు కొట్టి, లేకపోతే ఇష్టం లేకపోతే వెళ్ళిపోవడానికి కూడా స్వేచ్ఛ ఉంది. అవునా కాదా అని అడుగుతున్నా. 5 ఏళ్లు మీటింగ్ పెడితే బలవంతంగా తీసుకొచ్చి కందకాలు దువ్వి చుట్టుపక్కల మిమ్మల్ని నిలబెట్టిన రోజులు, బంధించిన రోజులు, ఎవరైనా అడ్డం మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేసిన రోజులు. మీరు శాశ్వత రాజధానికి గాని చట్టబద్ధత ఇవ్వకపోతే మళ్ళా ఎప్పుడో ఒకసారి గొడ్డలి పార్టీ సైకో వస్తాడు. మళ్ళా మారుస్తానంటే మేమెందుకు పెట్టుబడులు పెట్టాలన్నారు. నేను కష్టపడి కేంద్రాన్ని చెప్పాను, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. పార్లమెంట్ లో లోకసభ, రాజ్యసభ 2 కూడా ఆమోదించి చట్టాన్ని చేశాయి. కానీ గొడ్డలి పార్టీ సపోర్ట్ చేయలే. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక రాజధాని మీద ఇంత విషయాన్ని కక్కడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం.